హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. మరి ఒక సెన్స్‌లెస్ కంపారిజన్ లేకపోతే అసలు సంబంధం లేని ఒక విషయంలోకి అనవసరంగా ట్రోల్ చేస్తున్నారనమాట. అసలేంటి? ఏం జరిగింది? విషయంలోకెళ్దాం. యాక్చువల్‌గా రీసెంట్‌గా 'పారడైజ్' నుంచి 2 పోస్టర్స్ వచ్చాయి కదా! ఆల్మోస్ట్ మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత పోస్టర్స్ వచ్చిన తర్వాత పోస్టర్స్ చాలా క్వాలిటీగా ఉన్నాయి, బాగున్నాయి. ఈవెన్ నాకు కూడా నచ్చాయి. బానే ఉంది. చాలామంది ఏం చేస్తున్నారు, ఇలాంటి పోస్టర్స్ ఉన్న సినిమా, ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమా మార్చ్ 27వ తేదీన వస్తుంది. సేమ్ తేదీన 'పెద్ది' కూడా వస్తుంది. 'పెద్ది'కి ఖచ్చితంగా ఈ 'పారడైజ్' నుంచి ఏదో ఒక డ్యామేజ్ అయితే జరుగుతది. సో, ఒక టైర్ 2 హీరోతో కొట్టించుకోబోతున్నాడు చరణ్ అని చెప్పి పిచ్చి పిచ్చి కామెంట్‌లన్నీ చేస్తున్నారు. పిచ్చి పిచ్చి కంపారిజన్స్ అన్నీ చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను గైస్ ఒకటేని, ఇద్దరు సుకుమార్ గారి అసిస్టెంట్లే. ఆ డైరెక్టర్స్ ఉన్నారు కదా! సో, శ్రీకాంత్ ఓడెల అలాగే బుచ్చిబాబు ఇద్దరు కూడా సుకుమార్ గారి అసిస్టెంట్లే. నా వరకు నేను చెప్పేదేంటంటే 2 సినిమాలు ఒకే రోజు రావు. 100% చెప్పగలను. వాళ్ళిద్దరికి ఒక మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉంటది. ఏదో ఈగో క్లాషెస్ లేకపోతే ఇంకోదో కాదు. ఇద్దరు తెలుగు హీరోలే. సో, మంచిగానే జరుగుతది. 2 సినిమాలు ఒకే రోజు రావు 100%. ఇంక విషయంలోకెళ్తే అసలెందుకు ఆ ట్రోల్ చేయాల్సిన పనేముంది? అసలు స్కోప్ లేదక్కడ. చరణ్ గారికి ఏంటంటే ఏదో ఒక నెగెటివ్ తీసుకురావాలి, ఆయన మీద ఒక మాట చెప్పాలి అని చెప్పి ఈ రకంగా టైర్ 2 హీరోతో కంపేర్ చేసి, అంటే నా ఒపీనియన్, నాని ఏంటంటే కలెక్షన్స్ బావుంటాయి, స్క్రిప్ట్ సెలక్షన్ బావుంటది, అంతా బావుంటది. ఒక హెల్తీ కాంపిటీషన్ ఉంటదే తప్ప, చరణ్ అన్న ఏంటంటే ఒక గ్లోబల్ స్టార్ హీరో. ఆయనతో కంపేర్ చేయడం అనేది అసలు అవసరం లేని విషయం అన్నమాట నా ఒపీనియన్. అది కూడా ఇప్పుడు మీకొక వీడియో కూడా నేను ఇందాక స్టార్టింగ్ చూపించాను. అసలు బ్రెయిన్ ఉండే చేశారో లేదో తెలీదు. అక్కడ ఏదైనా ఒక స్టార్ హీరో ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు 'ఎన్టీఆర్', 'అల్లు అర్జున్' ఇలాంటి వాళ్ళతో కంపేర్ చెయి, బావుంటది. 'చరణ్ అన్న', 'నాని' ఇలా అంటే అది వన్ సైడ్‌లా కనిపిస్తుంది నాకు. అసలు నిజంగా గైస్, ఇలాంటి విషయాల్లో ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వొద్దు అని నా ఒపీనియన్ అన్నమాట. వేస్ట్. అనవసరంగా టైం వేస్ట్. ఈవెన్ నేను కూడా వీడియో చేస్తే నాకు కూడా టైం వేస్టే. బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. చరణ్ అన్న ఏంటంటే ఆయనకు తగ్గ ఒక స్క్రిప్ట్ పడలేదు ఈరోజు దాకా. 'త్రిబుల్ ఆర్' కానివ్వండి, 'రంగస్థలం' కానివ్వండి, జస్ట్ శాంపిల్స్ అంతే. 'పెద్ది' ఒక ఆల్ టైమ్ ఒక స్టోరీ అనమాట. నిజంగా ఆయనకిష్టమైన స్పోర్ట్స్ జోనరు ఇలాంటివన్నీ కలిసి వస్తున్న ఒక సినిమా. ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతది. ఈవెన్ ఒక 500 కోట్లు, 1000 కోట్లు ఆ రేంజ్ వరకు వెళ్ళే ఒక స్కోప్ ఉన్న సినిమా. చూద్దాం గైస్, చాలా మాట్లాడుకోవాలి సినిమా కోసం. మరి మీరేమనుకుంటున్నారేంటి? కామెంట్స్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.